తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరిగింది. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో చీరల పంపిణీ చేశారు. ఎంపీపీ కుంచెల విమలారాజు చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కేసీఆర్ సార్ గారికి ఎమ్మెల్యే అయిన గోవన్ సార్ గారికి, కవితక్క గారికి, జగనన్న గారికి మన బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై కేసీఆర్, జై గోవన్న, జై కవితక్క, జై జగనన్న. గౌరవ రూరల్ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ పెద్దలు బాజిరెడ్డి గోవన్న గారి ఆదేశాల మేరకు బతుకమ్మ చీరలు మరియు ఆసరా పింఛన్ కార్డులు ఈరోజు 13 గ్రామాలలో పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎంపీపీ గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ దగ్గరికి ఇంటికి ఒకరు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మా కేసీఆర్ గారికి, కవితక్క గారికి, మా గోవన గారికి, మా జగనన్న గారికి కూడా ఆయా గ్రామాల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇంకా 6 గ్రామాలు ఉన్నాయి, రేపు పంపిణీ చేస్తాం. రాష్ట్ర